అట్లా అనుశీలన సమితి అనేది నేను ప్రారంభంలో అడిగినప్పుడు తర్వాత మాట్లాడుకుందామని మీరు అన్నారు. అసలు ఏంటి దానికి సంబంధించి? ఈ అనుశీలన సమితిలో పనిచేసినటువంటి త్రైలోక్యనాథ చక్రవర్తి, యోగేష్ చంద్ర చటర్జీ చాలా పెద్ద లీడర్స్ అండి వీళ్ళు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి అయితే సావర్కర్తో పాటు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అక్కడ అండమాన్ జైల్లో ఉండి ఉద్యమం చేసినటువంటి మనిషి. ఆయన సావర్కర్ని ఆయన ఉద్యమం చేస్తుంటే వీళ్ళు కలిసి రాలేదు సావర్కర్. ఈ ఇద్దరు సావర్కర్ సోదరులు బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారు, మనం మాట్లాడుకున్నాం. వీళ్ళు కూడా ఒకసారి 1939లో 39-40 అనే విషయం మీద వివాదం ఉంది. 39 ఒకళ్ళు 40 ఒకళ్ళు చెప్పారు. హెడ్గేవర్ని కలిశారు. హెడ్గేవర్ని కలిసి దేశంలో విప్లవ పోరాటం, ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, దేశాన్ని స్వతంత్రం సాధించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది, అందువల్ల కలిసి రావాలి అనేది ఆలోచించినప్పుడు, అరే మనకి పాత కొలీగ్ ఉన్నాడు కదా అనుశీలన సమితిలో, కలకత్తాలో మనతో ఒకసారి జాయిన్ చేశాం కదా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే పెద్ద సంస్థ పెట్టాడు కదా, దాంట్లో చాలా మంది ఉన్నారని చెప్తున్నాడు కదా, వెళ్ళి కలిసి మాట్లాడదామని వీళ్ళిద్దరు వార్తాలో సభలు జరిగిన తర్వాత 39 కావచ్చు, ఇద్దరు కూడా రాసుకున్నారు ఈ మెమరీస్ ని. ఇద్దరు వెళ్ళి ఆయన కలిశారు. కలిసి ఆయనతో మాట్లాడారు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే గాంధీజీ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు, బోస్కి హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు అనుశీలన సమితి కామ్రేడ్స్ వాళ్ళ మిత్రులు వచ్చి అడిగినప్పుడు ఏం చెప్తున్నారు అనేది మనం చూడాలి. వీళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడినప్పుడు మొట్టమొదట ఈ రహస్య విప్లవ సంస్థల పేర్లు వేరే ఉంటాయి. వాస్తవంగా చక్రవర్తి గారి పేరు ఈయనకి తెలియదు, కాళీచరణ్ దా అనేటువంటి పేరు ఒకటి తెలుసు. ఈ సంస్థలో వేరే పేర్లు పెట్టుకుంటారు. నేను గుర్తుపట్టలేనప్పుడు ఆయన వెళ్ళి కాళీచరణ్ దాన్ని కూడా గుర్తుపట్టాలంటే అప్పుడు హెడ్ గవర్నర్ లేచినప్పుడు గుర్తొచ్చిందని మాట్లాడితే, ఏమయ్యా ఆర్ఎస్ఎస్ ఎక్కడ దాకా డెవలప్ అయింది, ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఎన్ని శాఖలు ఉన్నారంటే 65,000 మంది ఉన్నారు, 10,000 సంఖ్యలో శాఖలు ఉన్నాయని గొప్పలన్నీ చెప్పాడు. వీళ్ళు మనసంతా ఉప్పొంగిపోయింది. మనవాడు చాలా మంచి పని చేశాడు, ఓ సంస్థను సృష్టించాడు, ఇంతమంది విప్లవకారులు భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొంటే అసలు బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పారిపోతారు అని సంతోషం పట్టలేక సావర్కర్ ఏం చెప్పారంటే, మంచి మాట, ఇంకేం కావాలి, కరెక్ట్ గా ఇంటర్నేషనల్ సినారియో కూడా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు మనం దెబ్బ కొడితే మొత్తం జరిగేదే, విప్లవ సంస్థ నిర్మిస్తున్నామా, రా చేయి కలిపని చెప్పారు. హెడ్ గవర్ ఏం చెప్తాడు? ఇక హెడ్ గవర్నర్ కాదు, హెడ్ గవర్ మనసంతా కూడా ఏముందో మనం చూసాం. బ్రిటిష్ వాళ్ళు దైవ కార్యం, మనమంతా ఈ ముస్లింల మీద యుద్ధం చేయాలి, ద్విజా సిద్ధాంతం గొప్పది, ముస్లింలు పాములు లాంటి వాళ్ళు, ఇవే కదా ఈయన మాట చెప్పే మాటలు. ఆయనకి అప్పటికి ఆయన దగ్గర వచ్చేసినటువంటి గోల్వాల్కర్ పుస్తకం కూడా రాశాడు, జర్మనీ పద్ధతులను అనుసరించి మనం మైనారిటీలకు హక్కులు లేకుండా చేయాలి. ఈ ధోరణిలో ఆలోచిస్తున్నప్పుడు దేశ స్వతంత్ర పోరాటం చేయాలి, దేశాన్ని విముక్తి చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఆయనకి. అందుకనే మౌత్ చాటేశాడు సుభాష్ చంద్రబోస్ కి. అందుకే బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటున్నట్టుగా పాల్గొని ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ స్ప్రెడ్ చేసుకోవడానికి పాల్గొంటే ఒక ఎపిసోడ్ విదర్భకి వెళ్ళి అక్కడ తన ఆర్ఎస్ఎస్ ని బలపరచడానికి ప్రయత్నించాడు తప్పితే చిత్తశుద్ధితో పాల్గొలేదు. ఎవరిని పాల్గొనకుండా తన శాఖను కట్టడి చేస్తున్నాడు. వీళ్ళు అడిగితే ఏం చెప్తాడు? వాళ్ళకి ఏం చెప్పాడంటే, లేదండి అన్ని చెప్పాను కానీ శాఖలో వాళ్ళకి శిక్షణ లేదు, వాళ్ళకంత ధైర్యం లేదు, లేకపోతే వాళ్ళకంత పరిపక్వత లేదు, లేకపోతే వాళ్ళకి ఇది లేదు అది లేదు, కుంటి సాకులు అన్ని చెప్తున్నాడు. వాళ్ళు ఈయన బ్రతిమాలి ఈ పని అవుతుంది నిర్ఘాంతపోయారు. మరి ఎందుకు నడుపుతాడు ఈ సంస్థని? ఎందుకు నడుపుతున్నాడు? వీళ్ళు అనుకుంటున్నట్టు సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటానికి, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటానికి కాదు. ఇట్లా అనుశీలన సమితి సభ్యులు వచ్చి మళ్ళీ పాల్గొమని అడిగితే కూడా ఈయన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొనకుండా వాళ్ళకు కూడా శూన్యహస్తాలే చూపించాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రకమైనటువంటి ట్రైనప్ లో పెరిగినటువంటి వాళ్ళే కాబట్టి మరొక పెద్ద మనిషి పేరు చెప్పుకుందాం. ఈ దేశ ప్రధానిగా వచ్చినటువంటి స్వయం సేవకుగా ఉండి దేశ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారు, పెద్ద మనిషి అటల్ బిహారీ వాజ్పేయి. సంఘమే నా ఆత్మ అని చెప్పుకునేవాడు. సంఘం ఫ్యాసిస్ట్ అయితే నేను ఫ్యాసిస్ట్ అని చెప్పినవాడు. అప్పుడప్పుడు ఉదారవాదులను అప్పీల్ చేయడానికి చిన్న చిన్న విమర్శలు చేసేవాడు. మళ్ళీ వెళ్ళి సంఘానికి అవసరమైనప్పుడు మద్దతు ఇచ్చేటువంటి వాడు. అటువంటి వాజ్పేయి అప్పటికి సంఘంలో ఉన్నాడు కాబట్టి మొట్టమొదటి ప్రోగ్రెసివ్ సెక్షన్ తో స్టార్ట్ అయింది ఆయన జర్నీ. తర్వాత ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ జాయిన్ అయ్యాడో మనసంతా వేరేగా ఉంటుంది. కానీ వీళ్ళకి ఉద్వేగాన్ని ఆపుకోలేని విధంగా ఎప్పటికప్పుడు శాసనానందన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం ఒక మహా వెలువ. 1857 తిరుగుబాటు తర్వాత ఇటువంటి వెలువని భారతదేశంలో మేము చూస్తాం. బ్రిటిష్ వాళ్ళు నిర్ఘాంతపోయారు, లక్షల మంది జైలుకి వెళ్తున్నారు. అట్లాంటి సందర్భంలో యూపీలో ఆగ్రాలో బతేశ్వర్ అనేటువంటి ప్రాంతంలో ఈ వాజ్పేయి ఆయన యొక్క సోదరుడు, ఆయన కూడా ఏదో ప్రేమ వాజ్పేయి ఏదో ఉంది, వీళ్ళిద్దరు కూడా ఈ పోరాటంలోకి వెళ్ళారు. పోలీసులు దొరికారు, పోలీసుల దగ్గర అప్రూవర్లు అయ్యారు. అప్రూవర్లు అవ్వడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలంలో స్వతంత్ర పోరాటం అటువంటి దాంట్లో పాల్గొనే పాపం ఇంకెప్పుడు చేయను, నేను చేశాను,
ఈ పాపం ఇంకెప్పుడు చేయనని ఆయన చెప్పినట్టుగా రికార్డులోకి వచ్చింది. సరే పోలీసు వాళ్ళు రికార్డులు అనుకోవచ్చు, కానీ సాటి విప్లవకారుల్ని లీలాధర్ బాజ్పాయ్ అనేటువంటి ఆయన్ని మరొక ఆయన్ని కూడా పట్టించినటువంటి వాళ్ళు వీళ్ళే. అప్రూవర్లుగా అయ్యి బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా మారి వాజ్పాయ్ ఆయన సోదరుడు పట్టించారు అనే విషయాన్ని నేను చెప్తే తప్పు, మీరు చెప్తే తప్పు, మరొకళ్ళు ఎవరైనా చెప్తే దాని సంఘ వ్యతిరేకులు చెప్తున్నారు. కానీ దురదృష్టం అంటే లీలాధర్ బాజ్పాయ్ ఎవరైతే పట్టుబడి బాధపడ్డాడో ఆయనే స్వతంత్ర పోరాట వీరుడు బయటకు వచ్చి మమ్మల్ని పట్టించాడు, దుర్మార్గుడు, దేశద్రోహి అని చెప్పారు. దేశద్రోహి అనేటువంటిది ఏ విధంగా విశ్వనాథ్ బహదూర్ సావర్కర్ గురించి చెప్పాడు పిరికి పందా అని, అదే విధంగా వాజ్పాయ్ గురించి కూడా చెప్పారు. వాజ్పాయ్ ఈ విధంగా తొత్తుగా ద్రోహిగా మారడానికి కారణం ఖచ్చితంగా సంఘం యొక్క ప్రభావమే. సంఘం యొక్క ప్రభావంలో ఉండి ఎవడు స్వంత పోరాటంలో పాల్గొలేదు, స్వంత పోరాటంలో పాల్గొండి సంఘం యొక్క ప్రభావంలోకి వస్తే వాడు స్వంత పోరాటం మానేశాడు. లేకపోతే స్వంత పోరాటంలో పాల్గొందాం అనుకునేటువంటి హుద్దరు లాంటి వాళ్ళు దండం పెట్టి బయటకు వెళ్ళిపోయారు. అంతే తప్పితే వీళ్ళ దగ్గర ఉండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు. మరి ఏం చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎజెండాని అమలుపరుస్తూ దేశంలో మతోన్మాదాన్ని పెంచే విధంగా సర్దార్ పటేల్ గారి మాటలో చెప్పాలంటే రహస్య ఎజెండా ఒకటి, బయట ఒక ఎజెండా పెట్టుకుని ఈ దేశంలో ముస్లింలకు వ్యతిరేకంగా మనం అవసరమైతే ఈ కల్లోలలో పాల్గొందామని మళ్ళీ ముస్లిం మతోన్మాదులతో స్నేహం చేస్తూ వాళ్ళతో ప్రభుత్వాలు నడుపుతూ పాకిస్తాన్ తీర్మానం ముందుకెళ్ళడానికి సాయం చేస్తూ ఈ దేశ విభజనకి కారకులైనటువంటి ద్విజా సిద్ధాంతాన్ని ముందుకు వచ్చినటువంటి దుర్మార్గులు వీళ్ళు. స్వాతంత్ర పోరాటంలో వీళ్ళ పాత్ర ఇంత స్పష్టంగా ఉండగా ఏం పెద్ద పాల్గొలేదు చెప్పడం మనదే తప్పు.